Let A and B be two sets containing 4 and 2 elements. The number of subsets of A cross B having at least 3 elements. Option A 219, option B 256, option C 275, option D 510. Okay. అంటే ఆప్షన్ అంటే మనకి 2 సెట్స్ ఉన్నాయంట. ఆ 2 సెట్స్లో ఒక సెట్లో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఒక సెట్లోనేమో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. అయితే ఏ క్రాస్ బి చేయాలంట. ఏ క్రాస్ బి అంటే రిలేషన్స్ రాయటం. ఏ క్రాస్ బి ఒక దానిలో 4 ఆర్డర్ పేర్స్ లాంటివి రాయటం అనమాట. అలా రాసినప్పుడు మనకి 8 ఎలిమెంట్స్ వస్తాయి. మనకి టోటల్గా 8 ఎలిమెంట్స్ వస్తాయి. రాయండి సొల్యూషన్. n of A is equal to 4, n of B is equal to 2. n of A cross B అంటే ఫార్ములా n of A into n of B is equal to 4 into 2 is equal to 8. 4 into 2 is equal to 8. Subsets is equal to 2 power 8. 2 power 8 subsets. అయితే వీడు హ్యావింగ్ అట్లీస్ట్ 3 ఎలిమెంట్స్ అన్నాడు కదా. అట్లీస్ట్ 3 ఎలిమెంట్స్ అన్నాడు కాబట్టి 2 power 8 లోంచి ఏమేమి తీసేయాలి? నో ఎలిమెంట్ తీసేయాలి ఫస్ట్. నో ఎలిమెంట్ ప్లస్ 1 ఎలిమెంట్ ప్లస్ 2 ఎలిమెంట్స్ తీసేయాలి. అంటే 2 power 8 మైనస్ నో ఎలిమెంట్ అంటే 8C0. 1 ఎలిమెంట్ అంటే 8C1, 2 ఎలిమెంట్స్ అంటే 8C2. 2 power 8 అంటే ఎంతమ్మా? 2 power 8 అంటే 64, 128, 256 మైనస్ ఆఫ్ 1 ప్లస్ 8 ప్లస్ 82 అంటే 8 into 7, 28. 28, 8 ఉంటుంది. వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. కాంప్లెక్స్ నెంబర్ Z is said to be unimodular if mod Z is equal to 1. ఇది డెఫినేషన్, యూనిమాడ్యులర్ డెఫినేషన్. అది Z అనే ఒక కాంప్లెక్స్ నెంబర్ యూనిమాడ్యులర్ అనాలంటే mod Z is equal to 1 అవ్వాలి ఫస్ట్లో. తర్వాత Z1 Z2 అనే 2 కాంప్లెక్స్ నెంబర్స్ తీసుకోమంటున్నాడు. అవి ఎలా లింక్ అయి ఉన్నాయంటే Z1 మైనస్ 2Z2 బై 2 మైనస్ Z1 Z2 బార్ ఇలా లింక్ అయి ఉన్నాయి. అండ్ దీన్ని ఏమంటున్నాడంటే యూనిమాడ్యులర్ అంటున్నాడు. Z2 ఈజ్ నాట్ యూనిమాడ్యులర్ అంటే అర్థం mod Z2 నాట్ ఈక్వల్ టు 1. దెన్ ద పాయింట్ Z1 లైస్ ఆన్. వాడు చిన్నలో మనకి ఏమేమి ఉన్నాయంటే mod Z2 అనేది యూనిమాడ్యులర్ కాదు. యూనిమాడ్యులర్ కాదు. ఇంకా దేని యూనిమాడ్యులర్ అంటున్నాడు? Z1 మైనస్ 2Z2 డివైడెడ్ బై 2 మైనస్ Z1 Z2 బార్. దీన్ని యూనిమాడ్యులర్ అంటున్నాడు. యూనిమాడ్యులర్ అంటే దాని మ్యాగ్నిట్యూడ్ 1. ఓకే, ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే Z1 మైనస్ 2Z2 అండర్ మ్యాగ్నిట్యూడ్ లేదా మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ 2 మైనస్ Z1 Z2 బార్. అండ్ నెక్స్ట్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్.
2 minus z1 z2 bar. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేశాను. అంటే మీకు ఈ ఫార్ములా తెలిసి ఉండాలమ్మా ఆల్రెడీ. మోడ్ జెడ్ స్క్వేర్ అంటే ఏంటో జెడ్ బార్. దీని ప్రకారం రాయాలి జెడ్ స్క్వేర్ అంటే, మన ఇష్టం వచ్చింది రాయకూడదు. సో దాని ప్రకారం నోట్ చేస్తే z1 మైనస్ 2z2 ఇంటూ z1 బార్ మైనస్ 2z2 బార్ ఈక్వల్ టు, ఇప్పుడు ఈ వాల్యూ రైట్, 2 మైనస్ z1 z2 బార్ ఇంటూ 2 మైనస్ z1 బార్ ఇంటూ z2. మల్టిప్లై చేయండి, మల్టిప్లై. z1 అంటే ఏమవుతుంది, z1 స్క్వేర్ మోడ్లో z1 స్క్వేర్ అంటేనా ఈ రెండు. అర్థమైందా? z1 ఇంటూ z1 బార్ అంటే మోడ్ z1 స్క్వేర్, z1 ఇంటూ ఇది దిస్ వన్ మైనస్ 2 z1 z2 బార్ మైనస్ ఇది ఇంటూ ఇదిరా 2 z2 magnitude స్క్వేర్. ఓకే, అర్థమైంది. ఇది ఇంటూ ఇది మల్టిప్లై. ఇది z1. ఓ రాంగ్ రాస్తాను, కరెక్టే రాస్తాను ఆయన. ఏం చేస్తాను, ఫస్ట్ z1 స్క్వేర్ రాస్తాను, తర్వాత ఈ రెండు రాస్తాను, తర్వాత ఈ వాల్యూ z1 బార్ z2 ఓకే. ఈ రెండు మల్టిప్లై చేస్తాను. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 2s are 4 mod z2 square is equal to 2 2s are 4 minus 2 z1 bar z2 minus 2 z1 z2 bar plus ఇదంతా ఇది. ఓకే, mod of z1 square ఏమన్నా క్యాన్సిల్ అవుతాయి అని చూడపోయారా? ఇది క్యాన్సిల్ అయిందా? క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేమన్నా క్యాన్సిల్ అవుతాయా? z1 బార్ z2 ఇది కూడానా? ఇంకేం మిగిలింది? మిగిలిపోయింది రాయండి. z1 స్క్వేర్ ప్లస్ 4 z2 స్క్వేర్ is equal to 4 plus z1 స్క్వేర్ into z2. మనకు కావాల్సింది ఏంటి? z1 స్క్వేర్ కామన్ తీద్దాం. 1 మైనస్ mod z2 స్క్వేరా ఇది ఈక్వల్ టు ఇక్కడ ఏముందమ్మా 4 మైనస్ 4 z2 స్క్వేరా. z1 స్క్వేర్ 1 మైనస్ z2 స్క్వేర్ ఎంత వచ్చింది? 2 కామన్, 4 కామన్, 1 మైనస్ z1. ఈ రెండు క్యాన్సిల్ అయిపోయింది. అంటే మ్యాథ్స్ లో ఏదైతే క్యాన్సిల్ అయిద్దో అది 0 అని రాయాలి, 0 తీసుకోవాలి. కానీ వాడు mod z2 నాట్ ఈక్వల్ టు 1 అని చెప్తున్నాడు ఇక. అంతేగా? అంటే దీని నుంచి mod z1 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 2. ఇది ఆన్సర్. ప్లస్ ఆర్ మైనస్, మ్యాగ్నిట్యూడ్ ఆల్వేస్ పాజిటివ్. mod z1 అంటే రూట్ ఆఫ్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4. ఇది సర్కిల్. ఏమైనది? సర్కిల్ విత్ రేడియస్ 2. లోకస్ ఏమైంది? z1 లోకస్ సర్కిల్ విత్ రేడియస్ 2. ఓకే, అర్థమైంది. గివెన్ ఈక్వేషన్ ఏమని ఇచ్చాడు? x స్క్వేర్
minus 6x minus 2 equal to 0. Alpha beta roots కాబట్టి alpha square minus 2 is equal to 6x వస్తుంది. At the same time beta square minus 2 is equal to కూడా 6 alpha వస్తుంది and 6 beta వస్తుంది. ఓకే, అండ్ ఇంకా మనకి ఏదో ఒక డెఫినేషన్ ఇచ్చాడు, క్వశ్చన్ ఇచ్చాడు. ఈ క్వశ్చన్ తీసుకుందాం. ఆల్ఫా 10 మైనస్ 2 ఇంటూ ఆల్ఫా 8 డివైడెడ్ బై 2 ఇంటూ ఏమొస్తుంది? ఆల్ఫా 8 కామన్ అంటే అది అవ్వాలని నేను లేదు కదా, ఒక పని చేస్తాను. ఈ ఆల్ఫా 10 అంటే ఏంటో సబ్స్టిట్యూట్ చేయండి. అకార్డింగ్ టు ఆల్ఫా ఎన్ డెఫినేషన్ ఆల్ఫా ఎన్ మైనస్ బీటా ఎన్ అని ఇచ్చాడు కాబట్టి ఆల్ఫా 10 అంటే ఏం రాస్తారు? ఆల్ఫా 10 అంటే ఆల్ఫా 10 మైనస్ బీటా 10 మైనస్ 2 ఇంటూ ఆల్ఫా బీటా 8 whole divided by 2 into alpha 9 minus beta 9. ఓకే, ఇప్పుడు రెండింటిలో ఉన్న కామన్ తీసాం, ఆలోచించండి. ఆల్ఫా పవర్ 8 కామన్ తీస్తే ఆల్ఫా స్క్వేర్ మైనస్ 2 అని వస్తుంది. మైనస్ బీటా పవర్ 8 కామన్ తీసుకుంటే బీటా స్క్వేర్ మైనస్ 2 అని వస్తుందమ్మా. హోల్ డివైడెడ్ బై 2 ఇంటూ ఆల్ఫా 9 మైనస్ బీటా 9. ఆల్ఫా స్క్వేర్ మైనస్ 2 అంటే 6 ఆల్ఫా. 6 ఆల్ఫా అంటే 6 ఇంటూ ఆల్ఫా పవర్ 9 అవుతుంది మైనస్ 6 ఇంటూ బీటా పవర్ 9 అవుతుంది. హోల్ డివైడెడ్ బై 2 ఇంటూ ఆల్ఫా పవర్ 9 మైనస్ బీటా పవర్ 9. ఈ రెండు క్యాన్సిల్ అయితే ఆన్సర్ ఎంత వస్తుంది? 3. నోట్ చేయండి. The number of integers greater than 6000 using 3, 5, 6, 7, 8 without addition. Option A 16, option B 192, option C 120, option D 72. The without revision very simple question ఇవి. Greater than 6000 అంటే గ్రేటర్ దాన్ 6000 అంటే ఏంటి? మోర్ దాన్ 4000. మనకి ఎన్ని డిజిట్స్ ఇచ్చాడు? 5 డిజిట్స్ ప్రిపేర్ చేయమంటేనేమో గ్రేటర్ దాన్ 6000. ఓకే, మనకి గివెన్ డిజిట్ 5 డిజిట్స్. అంటే యూజింగ్ 5 డిజిట్స్ వీ కెన్ ఫార్మ్ అప్ టు 5 డిజిట్. కాబట్టి సొల్యూషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పాసిబిలిటీస్ రాయండి. ఇట్స్ 4 డిజిటల్ నెంబర్. మోర్ దాన్ 6 ఉండాలి కాబట్టి ఈ ప్లేస్లో ఈ బాక్స్ ప్లేస్లో either 6 or 7 or 8 3 పాసిబిలిటీస్ ఉన్నాయి ఈ బాక్స్కి. అండ్ ఈ బాక్స్కి ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి? 6000 కన్నా గ్రేటర్ నెంబర్స్ కదా మనం ప్రిపేర్ చేయాల్సింది. అందువల్ల ఇక్కడ 6, 7, 8 ఈ తర్వాత బాక్సుల్లో నువ్వు ఏది రాసినా కూడా అది మోర్ దాన్ 6000 అయిపోతుంది ఆటోమేటికల్లీ, నో ప్రాబ్లం. ఇక్కడ మరి వీటికి ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి 3 నెంబర్స్కి ఎలిజిబిలిటీ ఉందని రాయండి. ఒకటే రాస్తారు ఇక్కడ, 3 రాయరు. 3 నెంబర్స్ రాయరు ఇక్కడ, ఓన్లీ 1. ఇకపోతే ఇప్పుడు ఒకటి రాశాక మనకి టోటల్ ఇచ్చింది 5, ఒకటి ఇక్కడ వాడేసావు, ఇంకా 4 ఉంటే నీ దగ్గరే. ఆ 4లో ఈ 3 ప్లేసెస్లో రాయటం 4p3. అంటే ఇక్కడ పాసిబిలిటీస్ ఇది మొత్తం మల్టిప్లై చేయాలి. 3 ఇంటూ 4p3 అంటే 24 అమ్మా. 424 ఎంత? 72నా? 72. ఇంకా అయిపోలేదు, ఇంకా 5 డిజిటల్ నెంబర్స్ కూడా మనం ప్రిపేర్. ఈ 5 డిజిటల్ నెంబర్స్ కోసం ఏం చేస్తారంటే ఒక 5 బ్లాంక్స్ తీసుకోండి. 5 బ్లాంక్స్ తీసుకుని మీరు ఏం ప్రిపేర్ చేసినా కూడా అది మీ ఇష్టం వచ్చినట్టు గివెన్ డిజిట్స్లో ఏది రాసినా కూడా ఈ బాక్సెస్లో దట్ వుడ్ బి బికమ్ ఏ మోర్ దాన్ నెంబర్ ఆఫ్ 6000 అయిపోతుంది ఆటోమేటికల్. అంటే 5 నెంబర్స్ కాబట్టి 5 ఫ్యాక్టర్స్ అంటే 120. దేర్ఫోర్ టోటల్ వేస్ టోటల్ నెంబర్స్ ఉన్నాయి. టోటల్ నెంబర్స్ 72. ఇందాక వచ్చిన 72 and 120 ఎంతమ్మా? 192 ఆన్సర్. అది క్వశ్చన్ చూసుకోండి. దిస్ క్వశ్చన్
ద సమ్ ఆఫ్ ది కోషియంట్స్ ఆఫ్ ఇంటిగ్రల్ పవర్స్. ఇంటిగ్రల్ పవర్స్ అంటే పవర్ ఏదైతే వస్తుందో అది ఇంటిగ్రల్ వాల్యూగా ఉండాలి. ఇంటిగ్రల్ వాల్యూగా ఉండాలంటే ఇక్కడ ఎలాగంటే అంటే రూట్స్ లాంటివి ఏమి ఉండకూడదు అనమాట. స్క్వేర్ రూట్స్ లాంటివి ఏం లేకుండా మామూలుగా ప్లెయిన్గా వ్యాలిడ్ అవ్వాలి. అట్లాంటి వాటిల్ని మీరు కనుక్కోవాలి. ఓకే, ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ ఎక్స్పాన్షన్లో జనరల్ టర్మ్ రాయండి. జనరల్ టర్మ్ రాసిన తర్వాత వాటిని ఇంటిజర్ అయ్యేటట్లుగా ప్లాన్ చేయాలి. ఇంటిజర్ అయ్యేటట్టుగా ప్లాన్ చేసేసి సమ్ ఆఫ్ కోషియంట్స్ కనుక్కుందాం. ఓకే, వెరీ ఈజియెస్ట్ క్వశ్చన్ ఇది. ఫస్ట్ ఇట్లా రాయండి. 1 minus 2 root x whole power 50లో జనరల్ టర్మ్ రాద్దాం. జనరల్ టర్మ్ అంటే ఏమొస్తుంది? 50cr వస్తుందా? 50cr 1 power 50 minus r 2 root x whole power small. దీన్ని సపరేట్ చేసేసి సమ్ ఆఫ్ ది కోషియంట్స్ అంటున్నాడు కదా, దీన్ని ఇట్లా రాసుకుందాం మనం. 50cr ఈ 1కి పవర్ ఎంత ఉన్నా కానీ 1 కదా, ఈ 1కి పవర్ ఎంత ఉన్నా 1 వస్తుంది. మైనస్కి పవర్ r అని రాయండి, అండ్ 2కి పవర్ r అని రాయండి. x పవర్ మాత్రం r/2 అని వస్తుంది. r/2 వస్తుందంటే దాని అర్థం ఏంటంటే సగం అవుతున్నట్టు మనం అర్థం చేసుకోవాలి. సరే, సమ్ ఆఫ్ ఏమడుగుతున్నాడు? సమ్ ఆఫ్ కోషియంట్స్ ఆఫ్ ఇంటిగ్రల్ పవర్స్ ఆఫ్ సమ్ ఆఫ్ పవర్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు సిగ్మా r వాల్యూ 0 to 25 తీసుకుంటే సరిపోతుంది. ఇంటిగ్రల్ పవర్స్ r/2 కదా వచ్చేది, అందుకని 0 to 25. ఓకే, 50cr into minus 1 to the power of r into 2 power r. 50cr minus 1 to the power of r into 2 power r. మీరు ఏదో ప్లస్ అని రాసుకోవచ్చు లేదా మైనస్ అని రాసుకోవచ్చు. ఈ ఎక్స్పాన్షన్ ఏమని రాసుకుంటారు? ప్లస్ అని రాసుకోవచ్చు, మైనస్ అని రాసుకోవచ్చు. అంటే 1 + x ఎక్స్పాన్షన్లో 50 ప్లస్ 1 - ఎక్స్పాన్షన్లో 50. ఇప్పుడు 1 + x అంటే x బదులు ఎంత ఉంది? 2 రాయి. అంటే 1 + 2 హోల్ పవర్ 3 ప్లస్ 1 - 2 హోల్ పవర్ 50. 1 + 2 హోల్ పవర్ 50 అండ్ 1 - 2 హోల్ పవర్ 50. ముందు ఆఫ్ అని రాసుకోండి, అవుతుంది కాబట్టి. ఓకే, ఆఫ్ ఇంటూ ఇదంతా వస్తుంది మనకి 3 పవర్ 50 ప్లస్ 1. ఆన్సర్. అంటే x2 ఎందుకు తీసుకోవాలంటే ఇక్కడ 2 ఉంది కదరా. ఇప్పుడు మామూలుగా ఫార్ములా ఏంటి? ఎన్సిఆర్ 1 పవర్ సమ్ n - r 1 అనమాట. x పవర్ r ఏది ఉంది అది ఉంది కదా, అంటే 1 + 2 అయినట్టేగా m. అంతే.
ఓకేనమ్మా, అర్థమైందండి? క్వశ్చన్ నోట్ చేసుకున్నారా? ఆప్షన్స్ రాయండి. ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 16/5, ఆప్షన్ సి 10/3, ఆప్షన్ డి 4. సొల్యూషన్ అని రాయండి. ఇప్పుడు మీరు ఒక ఫార్మ్ గుర్తుందో లేదో మరి, 1 - cos ax/x² లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 అని ఉంటే ఆన్సర్ ఏం చెప్పాలి? a²/2 అని చెప్పాలి. ఇప్పుడు ఈ క్వశ్చన్లో మనకి లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, ఈ 1 - cos 4x అనేది 2x/x² రాయండి, ఇంటూ x² రాయండి. తర్వాత బ్రాకెట్ పెట్టి 3 + cos x అని రాయండి. 3 + cos x. నేను ఇక్కడ ఏం చేయాలి? ఒక x2తో డివైడ్ చేసాను, ఒక x2తో మల్టిప్లై చేశాను అంతే. ఈ ఫార్ములా వచ్చేదా? ఇలా ఎప్పుడు చేసుకోవాలంటే ఓన్లీ మల్టిప్లికేషన్లో ఉన్నప్పుడే చేసుకోవాలి, అంతేగాని మన ఇష్టానికి ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు. ఓన్లీ మల్టిప్లికేషన్లో ఉన్నప్పుడు యూ కెన్ డూ దిస్ ఆపరేషన్. అండ్ x ఇంటూ tan 4x/4x రాసేసుకుని ఇంటూ 4x రాయాలి. ఇక్కడ కూడా మల్టిప్లికేషన్లోనే ఉంది కదా, యూ కెన్ డివైడ్ అండ్ మల్టిప్లై విత్ సమ్ క్వాంటిటీ when the terms are in multiplication. ఇలా నోట్ చేసిన తర్వాత లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 అయ్యేటప్పుడు అకార్డింగ్ టు రూల్స్ ప్రకారం ఇంతవరకు 1 - cos 2x/x² వరకు ఎంత వస్తుంది? a²/2. a²/2 అంటే 2²/2. హియర్ ద వాల్యూ ఆఫ్ a is 2. ఇంతవరకు ఆన్సర్ అయిపోయింది. తర్వాత ఏముంది? x² ఉంది. తర్వాత ఏముంది? 3 x బదులు ఎంత పెట్టాలి? cos 0 పెట్టాలి. cos 0 పెడితే ఎంత? 1 అయింది అంతేనా? డినామినేటర్లో ఏముంది? x ఉంది. ఇక్కడ ఎంత ఉంది? ఇది 1 అయిపోయింది. ఇక్కడ ఎంత ఉంది? ఇక్కడ 4x. ఓకే, చూడండి, ఈ x² x క్యాన్సిల్ చూస్తున్నారా? ఈ 4 క్యాన్సిల్. ఈ 2² ఈ 2 క్యాన్సిల్. ఎంత వచ్చింది? 2. k/2√(x+). ఇప్పుడు లిమిట్స్ వచ్చేసి 0 <x <r. ఇదేమో m 3 <x <r = 5. ఇప్పుడు రెండిట్లో ఉన్న కామన్ వాల్యూ రాయండి. దీనిలో రెండిట్లో ఉన్న కామన్, ఇందాక మనం చేసిన మిస్టేక్ ఏంటంటే ఇక్కడ 0 పెట్టి ఇందులో కూడా 0 పెట్టాను. ఇందులో లేదుగా 0, అందుకు పోయింది. 3 పెట్టాను. ఇక్కడ రాయండి, 3 రాయండి. ఇందులో అంటే k/4 = m. k/4 = m. తర్వాత ఫంక్షన్లో 3 పెట్టండి. ఇక్కడ 2 ప్లేసెస్లో 3 పెడితే ఫంక్షన్లో 2 వచ్చింది. ఇది అంతేనా? ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది కదా రెండిట్లో. 0 ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇక్కడ 3 రాయండి. √4 అంటే 2 వస్తుంది. ఇక్కడ 3 రాస్తే 3m + 2 వస్తుంది. 3m + 2k = m బదులు k/4 రాయండి. 3k/4 అంటే 8 - 5k 4 = 2 అంతేనా? 8 - 3k 5k 8/5 వచ్చింది. k = ఎంత వచ్చింది? 8/5 వచ్చింది. m = 2/5 వచ్చిందా? అంతేనా? k + m అంటే ఎంత వచ్చింది? k + m అంటే 10/5 అంటే 2 ఆన్సర్. రైట్. f of x be a polynomial of degree 4. f of x అనేది 4th డిగ్రీ పాలినామియల్ అంటున్నాడు. ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఎక్కడ ఉన్నాయంటే 1 దగ్గర 2 దగ్గర ఉన్నాయంట. ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అంటే ఆ ఫంక్షన్కి అవి మ్యాక్సిమా అండ్ మినిమా వాల్యూస్ రెండు ఉన్నాయి. మ్యాక్సిమా ఉంది, మినిమా ఉంది. 1 దగ్గర 2 దగ్గర. ఓకే, అంటే మ్యాక్సిమం మినిమా ఉందంటే దాని అర్థం ఏంటంటే ఆ పాయింట్, ఆ పర్టికులర్ పాయింట్ 1x = 1x = 2 దగ్గర టాంజెంట్స్ గీస్తే దే ఆర్ ప్యారలల్ టు x యాక్సిస్. అండ్ ఒక లిమిటింగ్ వాల్యూ కూడా ఇచ్చాడు. 0కి టెండ్ అయ్యేటప్పుడు
1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎంత వస్తుందంటే 3 అని ఇచ్చేది. అంటే ఎఫ్ ఆఫ్ 2 క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనకి ఈ ఎక్స్ అంటే 1 దగ్గర 2 దగ్గర అని ఇస్తున్నాడు కాబట్టి అక్కడ డెరివేటివ్ ఏమైపోయినట్టు మనకి 0 అయిపోయినట్టు, అంతేనా? ఫస్ట్ డెరివేటివ్ 0 అయిపోయినట్టు. అక్కడ 1 దగ్గర అంతే అయినట్టు, 2 దగ్గర అంతే. అంటే ఎఫ్ డాష్ ఎక్స్ ఈక్వల్ టు 0 వచ్చేయండి. ఏమన్నా రాస్తారంటే ఇది దీనిపైన కాన్సన్ట్రేషన్. ఇదే మనకి హింట్. మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ హ్యాస్ extreme at x is equal to 1 and 2. So f dash x equal to 0 at x is equal to 1 comma 2. That implies f dash 1 is equal to 0, f dash 2 is equal to 0. అంతేనా అయ్యేది? సార్ ఆలోచించండి. 1 దగ్గర 0 అవ్వాలి, 2 దగ్గర 0 అవ్వాలి. అండ్ ఇంకా ఏమి ఇచ్చాడు మనకి వీడు? లిమిటింగ్ ఫంక్షనాలిటీస్ ఇచ్చాడు, లిమిటింగ్ వాల్యూ ఏదో ఇచ్చాడు. ఆ లిమిటింగ్ వాల్యూని కూడా మనం కన్సిడర్ వీటితో పాటు ఇచ్చాడు. ఇవన్నీ తీసుకెళ్ళిపోతే ఏమొస్తుంది మనకి? 2 వస్తుందమ్మా. ఏం రాయొచ్చు? లిమిటింగ్ ఎక్స్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? 2 వస్తుంది. ఇవన్నీ తీసుకెళ్ళిపోవచ్చు, ఏం కాదు. ఇవన్నీ తీసుకెళ్ళి, ఎందుకంటే వేరియబుల్ లేరు కదా అక్కడ, తీసుకెళ్ళచ్చు. ఓకే, ఇవి వచ్చాయి జనరల్ ఫార్మాట్. అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఇప్పుడు మనం ఎలా తీసుకోవచ్చు అంటే, వాడు పవర్ 4 అని చెప్తున్నాడు కాబట్టి ఆల్రెడీ పవర్ 4 a ఇంటూ ఎక్స్ పవర్ 4 ప్లస్ b ఇంటూ ఎక్స్ క్యూబ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 2x స్క్వేర్ అని తీసుకోవాలి. ప్లస్ 2x. ఎందుకు సార్ ఇలాగా అంటారు? ఎందుకు సార్ అంటే ఈ ఫంక్షన్ చూసిన తర్వాత మనం నేను ఇట్లా డిసైడ్ అయ్యాను. అంటే కింద ఎక్స్ స్క్వేర్ ద ఎండింగ్ టర్మ్ అనమాట, ముందు టర్మ్ మాట. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. ఎక్స్ స్క్వేర్ తో ఎండ్ అయిపోతే ఆన్సర్ ఎంత వస్తుంది? 2 వస్తుంది, అంతేనా? ఎక్స్ స్క్వేర్ తో డివైడ్ చేసినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ని 2 వచ్చేటట్టుగా ప్లాన్ చేయాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే, మరి మిగతా టర్మ్స్ సార్ అంటారే. మిగతా టర్మ్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఎక్స్ టర్మ్ అని కాన్స్టెంట్ రాస్తాం అనుకో, అప్పుడు లిమిట్ రాసినప్పుడు ఏమవుతాయి? ఇన్ఫినిట్ వచ్చే ఇట్లా డినామినేటర్ మిగలట్లా, అవునా కదా? అంటే ఆ టర్మ్స్ లేనట్టు. అండ్ ఈ ఎక్స్ స్క్వేర్ కోషెంట్ ఏమో వాడు ఆన్సర్ 2 ఇచ్చాడు కాబట్టి 2x ఎక్స్ స్క్వేర్ గా నేను తీసుకున్నాను. ఇప్పుడు డెరివేటివ్ కాన్సెప్ట్ కూడా మన చేతుల్లోనే ఉందిగా. 4ax క్యూబ్ ప్లస్ 3bx స్క్వేర్ ప్లస్ 4x. ఎఫ్ డాష్ 1 ఈక్వల్ టు 0 కాబట్టి ఎఫ్ డాష్ 1 ఈక్వల్ 0 1 పెట్టేస్తే ఎంత వస్తుంది మనకి? 4a క్యూబ్ ప్లస్ 3b ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. అండ్ ఎఫ్ డాష్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే 32a అంతేనా వచ్చేది? 32a ఎక్స్ క్యూబ్ కదా, 32a ప్లస్ 12b ప్లస్ 8 ఈక్వల్ టు 0. దీనిలో ఓవరాల్ గా 4 టేబుల్ పోయిందమ్మా. 4 టేబుల్ పోతే 8a ప్లస్ 3b ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ రెండింటిని నేను సింప్లిఫై చేస్తున్నా. దీనిలోంచి సబ్స్ట్రాక్ట్ చేసేస్తే 8aలో 4a పోతే 4a, 3bలో 3b 0, 2లో 4 పోతే equal to 0. So a is equal to 1/2 implies b is equal to -2. Therefore f of x is equal to 1/2 into x power 4 minus 2 into x cube plus 2 into x square. కానీ వాడు అడిగేది ఏంటి? మనల్ని f of 2 అడుగుతాడు. అంటే 8 minus 16 plus 8 వచ్చింది.